ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈఓపీఆర్డీ రామకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిగా ప్రజలంతా ఉండాలన్నారు. ప్రపంచ శాంతిని అందరూ కాంక్షించాలని కోరారు. ర్యాలీకి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నాయకత్వం వహించారు. వారు మాట్లాడుతూ హింసా ప్రవృత్తిని కొన్ని దేశాలు వెడనాడాలన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు వంటి నినాదాలతో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మన ఉండి దివ్య కాలేజీ స్టూడెంట్స్ అందరితోటి అదేవిధంగా మన ఉండి ఎస్ఐ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా సమక్షంలో మా శాంతి ర్యాలీ అనేది జరపడం జరిగింది. ఇది 2004వ సంవత్సరంలో ఈ మన రామచంద్రారెడ్డి గారు ఈ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇది 2024, అంటే 20 సంవత్సరాల నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఆగస్టు 15 నుంచి 22వ తారీఖు వరకు వారోత్సవాలు, ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలని శాంతి ర్యాలీ జరపడం జరుగుతుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. అదేవిధంగా ఈ రోజున మేము ఉండి మండలం తరఫున మా టీం అంతా కూడా చక్కగా మొత్తం విద్యార్థులతోటి 150 మంది విద్యార్థులతోటి చక్కగా మంచి కార్యక్రమం చేయడం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుచేత ఇటువంటి కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందుచేత ఇదే విధంగా ఈ శాంతి ర్యాలీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచం శాంతిగా ఉంటే ప్రపంచంలో అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మానవతా ర్యాలీ జరిపాం. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి ఈ మానవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన రామచంద్రారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ మానవతా ర్యాలీ నిర్వహిస్తున్నాం, స్వచ్ఛంద శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శాంతిగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మానవతాలో ప్రపంచ శాంతితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడనాటడం వంటివి కూడా మేము ప్రధానంగా తీసుకుంటున్నాం. వీటితో పాటు అవయవదానం కూడా మేము ఒక కార్యక్రమం చేపట్టాలని మానవత భావిస్తుంది. ఈ అన్నిటిని కూడా ప్రజల సహకారం మాకు ఎంతో అవసరం, ఇస్తారని మేము భావిస్తూ ఈరోజు ఈ ర్యాలీని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే ఉద్దేశంతో డాక్టర్ సి రామచంద్రారెడ్డి గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఆగస్టు 15 నుంచి 22 వరకు కూడా ప్రతి మండలంలో కూడా శాంతి ర్యాలీలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు ప్రపంచం ఈ శాంతి వర్ధిల్లాలంటే కూడా ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ శాంతి నెలకొల్పడానికి డ్రగ్స్ అలాగే గంజాయిని నిర్మూలించాలి. మరి దానివల్ల ఈ మధ్యన అత్యాచారాలు కూడా బాగా బాధితులు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అటువంటి చర్యల్ని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటివి జరగకుండా కూడా శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆ ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించడం